హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయ్యింది. యాక్చువల్గా నేను రెగ్యులర్గా అయితే 5:30కే లేస్తాను, బట్ ఇవాళ అయితే 5కే లేచేసాను. ఇలా వీడియోస్ చేసేది ఉంది అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందే లేస్తాను. ఎందుకంటే వీడియోస్ చేయడానికి టైం అయితే తీసుకుంటుందండి. సో రెగ్యులర్గా నేను చేసే పనులతో పాటు వీడియోస్ చేయాలి అంటే కొంచెం టైం ఎక్కువగా అవుతుంది కదా. ఆ టైంని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ ముందు లేచేసి. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ ఫస్ట్ లేవగానే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను బాబు కోసం. యాక్చువల్లీ చపాతీస్ అలాంటివి తింటాడు కానీ, బట్ ఇంటికి వచ్చాక మమ్మీ ఎందుకు ఇది పెట్టావు బాక్స్లో, నాకు రైసే కావాలి కదా అని అడుగుతాడు. బట్ నేను అలా చపాతీ పెట్టినప్పుడు కూడా నైట్ ఎప్పుడు చపాతీ ప్రిఫర్ చేయను, రైస్ పెడతాను. ఎందుకంటే రెగ్యులర్గా ఒక్కటే ఫుడ్ కాకుండా డిఫరెంట్గా పెడుతూ ఉంటాను. ఈవెన్ ఎవరికైనా బోర్ వస్తుంది మనం ఒక్కటే ఫుడ్ ఇచ్చేసాము అంటే, అందుకోసం. ఇంకా ఇవాళ నేను వచ్చేసి చిన్నమన్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. చెక్క కొంచెం దంచేసి అందులోకి వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా మరిగించేసి తాగేస్తాను. ఇలా డైలీ ఏదో ఒక డ్రింక్ అయితే తీసుకుంటాను. ఇట్లా తీసుకోవడం వల్ల నాకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ దో నేను ఒక 1 మంత్ నుంచి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకపోయినా పెద్దగా వెయిట్ గెయిన్ కూడా అవ్వలేదు. 600 గ్రామ్స్ మాత్రమే పెరిగాను. అందుకోసమే ఇదైతే డైలీ రొటీన్లో పార్ట్ చేసేసుకున్నాను. అలా అని రెగ్యులర్గా కూడా ఒకటే అయితే తీసుకోవాలనుకోవట్లేదు. డిఫరెంట్గా అయితే డిటాక్స్ డ్రింక్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను. ఇంకా అవి ఒక సైడ్ పెట్టేశాను కదా, ఒక సైడ్ అయితే పెరుగుకు తోడు పెట్టేస్తున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా మిగడైతే తీసేస్తున్నా. యాక్చువల్గా నేనైతే మల్టీ టాస్కర్నండి. ఇలా ఎన్ని వర్క్స్ అయినా ఒకసారి చేస్తాను కిచెన్లో. అంటే 4 బర్నర్స్ ఉన్నా సరే 4 బర్నర్స్ మీద పెట్టేసి కుకింగ్ అయితే స్పీడ్గా చేసేస్తాను. బట్ ఇప్పుడైతే 2 బర్నర్సే ఉన్నాయి కదా, కొంచెం లేట్ అవుతుంది. యాక్చువల్లీ తీసుకోవాలన్న థాట్ అయితే ఉంది నాకు. ఎందుకంటే ముగ్గురము ఉన్నప్పుడు మేనేజ్ చేయగలను కానీ, బట్ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు అలాగే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా లేట్ అవుతూ ఉంది. టైం అంతా ఇక్కడే సరిపోతుంది అనిపిస్తుంది. బట్ తీసుకుందాము అంటే ఏమో ఇదేమో కొత్తది, ఎక్కువగా యూజ్ చేయలేదు. మళ్ళీ దీన్ని పక్కన పెట్టేసేయాలి అంటే ఇష్టం ఉండదు అలా వేస్ట్ చేయడం నాకైతే. ఇది పని చేయకపోతేనో లేదా అస్సలు ఇంకా వర్క్ అవ్వట్లేదు అనిపిస్తేనో చేంజ్ చేద్దామన్నట్లయితే ఉన్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి క్యారెట్ కర్రీ కోసం క్యారెట్స్ అయితే కట్ చేస్తున్నాను. స్టవ్ మీద అలా ఉన్నాయని నేను ఆ టైంలో అయితే ఖాళీగా అస్సలు ఉండనండి. అలా అని వేరే పనులు చేసుకోవాలి అంటే ఏమో ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉంటారు కదా, సో డిస్టర్బ్ అయిపోతుంది. అందులోనూ ఎవ్వరూ లేవక ముందు మార్నింగ్స్ వర్క్ చేసుకున్నాము అంటే వర్క్ అయితే చాలా స్పీడ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మనం ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఈజీగా త్వరగా ఫినిష్ చేసేయచ్చు. ఇవాళ నుంచి నేను మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 1 మంత్ గ్యాప్ వచ్చిందని చెప్పాను కదా, కొన్ని రీజన్స్ వల్ల. వాంటెడ్గా అయితే ఇవ్వలేదు కానీ, బట్ అలా వచ్చేసింది. ఇంక ఇప్పటి నుంచి అయితే మళ్ళీ రెగ్యులర్గా జాయిన్ అవుదామనేసి అనుకున్నాను. ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేశాను. ఈ వాటర్ వచ్చేసి నేను సేమియా ఉప్మా చేయడం కోసం అయితే పెట్టేస్తున్నాను. ఈ వాటర్లో కొంచెం ఆయిల్, సాల్ట్ని యాడ్ చేసేసుకొని బాగా మరిగిచ్చేసేయాలి. యాక్చువల్గా ఇది నా ఫేవరెట్ టిఫిన్ అనే చెప్తాను. ఎప్పటికి కూడా ఇంటికి వెళ్ళాను అంటే అమ్మ ఒకరోజైనా ఇదైతే ప్రిపేర్ చేస్తుంది. అండ్ మా ఇంట్లో అందరికి కూడా ఇష్టమే. బట్ ఇలా సేమియాను ఉడికించి వార్చి చేసుకుంటాము కాబట్టి ఇంకా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ మా వాడికి కూడా ఇష్టం ఈ టిఫిన్. ఇలా సేమియా అంతా ఉడికిపోయిన తర్వాత వార్చేసుకోవడమే. ఇందాక చిన్నమని వాటర్ తీసి ఇంకో స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను కదా, అది కూడా వార్చేసుకుంటున్నా. అయిపోయింది రైస్ కూడా. అండ్ నేను కిచెన్లో ఇలా పెట్టేసి అయితే వేరే పనులు అయితే చేయనండి. ఎందుకంటే మనం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము అంటే మర్చిపోయాము అనుకోండి అన్నీ మాడిపోతాయి. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఉన్నప్పుడే వేరే వర్క్స్ చేసుకుంటూ మ్యాక్సిమం అన్నీ కుక్ చేసేసుకుంటాను. అంటే ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే మార్నింగ్ చేస్తాను, నైట్కి మళ్ళీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము. ఇంక ఇక్కడ వచ్చేసి రసం పెట్టేస్తున్నాను. ఈ రెసిపీని అయితే నేను ఆల్రెడీ షార్ట్స్లో ఇస్తాను, చూసేయండి మన ఛానల్లో. ఇంకా స్టవ్ ఖాళీగా అయితే అస్సలు ఉండనివ్వనండి. నేను కిచెన్లో ఉన్నంతసేపు వాటిని బిజీగా పెట్టేస్తాను. ఒక సైడ్ ఈ కుకింగ్ చేస్తూనే చిన్నమని వాటర్ అయితే తాగేస్తున్నాను. మార్నింగ్ నాకు యాక్చువల్లీ కాఫీ, టీలు తాగే అలవాటు అస్సలు లేదు. సో ఇలా ఏదో ఒకటి తాగేసాము అంటే కొంచెం ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. అండ్ అలాగే స్టమక్ క్లీన్ అవ్వడానికి కూడా మ్యాక్సిమం యూజ్ అవుతుంది ఇది. ఇంక ఇక్కడ వచ్చేసి సేమియా యాడ్ చేశాను కదా, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసేసుకొని పోపు దినుసులు యాడ్ చేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్స్, కరివేపాకు అన్నీ యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం పసుపు, సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాము అంటే
త్వరగా మగ్గిపోతాయి. ఇవి మగ్గిన తర్వాత అయితే కొంచెం కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. డ్రై కోకోనట్ పౌడర్. నేను యాక్చువల్లీ ఈ పౌడర్స్ అన్నీ ఇంట్లో రెగ్యులర్గా స్టాక్ పెట్టేసుకుంటాను. మార్నింగ్ కిచెన్లో స్పీడ్ అవ్వాలి అంటే మ్యాక్సిమం మనం ముందుగా చాలా వరకు ప్రిపేర్ చేసుకొని ఉంటేనే స్పీడ్ అవుతుంది. అందులోనూ ఇలా మిక్సీ వేసుకునేవి ఉన్నాయంటే పదే పదే కొంచెం కొంచెం అస్సలు వేయలేము. అందుకోసమే ఇలా నేనైతే పౌడర్స్ రెడీగా పెట్టేసుకుంటాను రెగ్యులర్గా. ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, యాక్చువల్లీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కానీ ఇంకా కొంచెం స్పైసీనెస్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒకసారి అలా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి సేమియాని అయితే యాడ్ చేస్తున్నాను. సేమియా ఉడికిన తర్వాత వాచాక కొంచెం చల్లనీళ్ళు వేసాము అంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి సేమియా ఒకదానికొకటి. సో ఈజీగా పొడి పొడిగా చాలా బాగుంటుంది సేమియా అయితే. చూడండి ఎలా అయిపోయాయో. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా సేమియా విరగకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా వీలైతే స్టవ్ ఆఫ్ చేసి కలిపేసేయడం బెటర్. తర్వాత కొంచెం కొత్తిమీరని చల్లేసి కలిపి వేడి చేసేసాము అంటే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా బాబుకి లంచ్ బాక్స్ అయితే చేయాలి కదా. రైస్ ఎలాగో అయిపోయింది. సో కొంచెం వాడికి ఈ మధ్య సిరప్స్ యూజ్ చేసాము, కొంచెం హెల్త్ బాగలేక. ఇంకా కొంచెం స్పైసీగా అలాగే కొంచెం సాల్ట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వెజిటబుల్స్ అవన్నీ వేసాను అంటే తినొచ్చు తినకపోవచ్చు. మూడ్ బాగుంటే మంచిగా తినేసి వస్తాడు, లేదు అంటే అన్నీ అలాగే మిగుల్చుకొని వస్తాడు. అందుకోసమే ఇలా జస్ట్ ఫ్లేవర్డ్ రైస్ అయితే చేస్తున్నాను ఇవాళ వాడి కోసం. అండ్ నేను ఎగ్జాక్ట్గా వాడికి సరిపోయేంత రైస్ మాత్రమే కుక్ చేస్తానండి మార్నింగ్. ఎలాగో మన కోసం మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ దీంట్లోది పక్కకు తీసి పెట్టడం ఎందుకు అనేసి ఇలా బాబుకి సరిపోయేంత రైస్ మాత్రమే చేసుకుంటాను మార్నింగే. ఇంకా ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీరని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. యాక్చువల్లీ పచ్చిమిర్చి ఉంటే కూడా తినడు, ఏమంటే మనకి కారంగా కొంచెం ఫ్లేవర్ కావాలి కదా అని వేస్తాను. బాక్స్ పెట్టేటప్పుడైతే ఇవన్నీ వేరి పక్కన పెట్టేసి రైస్ అయితే పెట్టేస్తాను బాబుకు. ఇంకా ఇప్పుడు బాబును స్కూల్కి పంపించే వరకు అయితే 7 లోపు అయితే అయిపోయాయి. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేది ఉంది కదా, సో నేను ఆఫ్టర్నూన్కి కుక్ చేయాల్సినవన్నీ అలా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా స్నాక్స్కి వచ్చేసి పొమోగ్రానేట్ పెడుతున్నాను. బాక్స్లో అయితే నేను ఏ ఫ్రూట్ పెట్టినా తినేసి వస్తాడు. ఇంటికి వచ్చాడు అంటే అన్ని ఫ్రూట్స్ ప్రిఫర్ చేయడు. అందుకోసమే ఏదైతే ఇంట్లో సరిగా తినడు అదైతే బాక్స్ పెట్టేస్తాను. డెఫినెట్గా ఎంటీ వస్తుంది. మీరు కూడా ఈ ప్లాన్ అయితే ట్రై చేయండి. పిల్లలకి ఆకలి వేస్తుంది కదా 10 o'clock అలాగా, మంచిగా ఏది ఉంటే అదైతే తినేస్తారు. ఒకవేళ నచ్చిందనుకోండి ఇంట్లో కూడా రెగ్యులర్గా తింటారు. అందుకోసమే ఇంకా రైస్ కూడా బాక్స్లో పెట్టేస్తున్నాను. ఈలోపు చల్లగా అయిపోయి ఉంటుంది కదా, కొంచెం రైస్ పెట్టేసేసాను. ఇంకా ఇవన్నీ బ్యాగ్లో పెట్టిన తర్వాతనే మా వాడిని అయితే లేపుతానండి. లేదు అంటే బాక్స్ చెక్ చేసేసుకొని మార్నింగే ఇవద్దు అవద్దు అని మళ్ళీ కొంచెం గొడవ పెడతాడు. అందుకోసమే బాక్స్ అయితే వెంటనే బ్యాగ్లో పెట్టేస్తా ప్రిపేర్ చేసేసి. వాడిని ఒక సైడు లేపుతూనే లాండ్రీకి అయితే వేసేస్తున్నాను బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను డైలీ అయితే లాండ్రీకి అయితే వేస్తాను మ్యాక్సిమము, ఎప్పుడో ఒకసారి తప్పించి. ఒకవేళ ఏవీ లేకపోతే బెడ్షీట్స్ అయినా ఉంటాయి, లేదంటే డోర్ మ్యాట్స్, ఇలా ఏవో ఒకటైతే డెఫినెట్గా ఉంటాయండి. ఇంకా ఇవాళ అయితే క్లాత్స్ అన్నీ వేసేసాను. ఇంకా వెంటనే బాబుకి బాత్ చేపించేసి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వీడికి కూడా ఈ టిఫిన్ ఇష్టమే కదా, సో పెద్దగా ఏం విసిగించడు, తినేస్తాడు. అండ్ ఇష్టం ఉండని లేకపోని కొంచెం రిక్వెస్ట్ చేశాము అంటే తినేసి వెళ్తాడు. అండ్ పాలు తాగే అలవాటు నాకు లేదు, వాడికి లేదు. ఇంకా అందుకోసమే డైరెక్ట్ టిఫినే అండి. యాక్చువల్లీ అలవాటు చేయాలని చాలా చూశాను కానీ వాడు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఈవెన్ మిల్క్ షేక్స్ అడుగుతున్నాడు. సో అవి చల్లగా ఉంటేనే తాగుతాడు, మళ్ళీ వాటికి జలుబు ఇలా అనేసి కొంచెం గ్యాప్ ఇచ్చా. ఈ సమ్మర్లో అయితే మిల్క్ షేక్స్తో ట్రై చేసి ఎలాగైనా కొంచెం మిల్క్ అలవాటు చేయాలి అనుకుంటున్నాను. ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత రసంకి అలాగే క్యారెట్ కర్రీ ఇవాల్టి మిల్క్ కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇలా ఏదైనా సరే వాడు ఉన్నంత వరకు వాడికి అవ్వాల్సిన పనులన్నీ ఫస్ట్ మ్యాక్సిమం కవర్ చేసేసి వెళ్ళిపోయాక తిరిగ్గా చేసేస్తాను. అలా అని ఎక్కువ టైం ఏమి ఉండదు కానీ బట్ ఈ టైంలో అయితే మిగతావన్నీ చేసేసుకుంటాను. ఇంకా ఇక్కడ అత్తమ్మకు వచ్చేసి మిల్క్ అయితే కల్పిస్తున్నాను.
ఇది వచ్చేసి హార్లిక్స్ పౌడర్ లాంటిదే కానీ బోన్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటా. సో ఇదైతే కల్పిస్తున్నాను. మా అత్తమ్మకు కూడా పాలంటే అసలు ఇష్టం ఉండదు. అంటే మా ఇంట్లో మ్యాక్సిమం కాఫీ అయితే పెద్దగా ఎవరం తాగము. సో మా అత్తకు కూడా ఇష్టం ఉండదు. ఇంకా డాక్టర్స్ చెప్పారు కదా అన్నట్లు ఈ పాలు తప్పించి లేకపోతే తాగరు. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ పౌడర్ డైల్యూట్ అవ్వదు త్వరగా మిల్క్లో. ఒకటేసారి ఎక్కువ వేసాము అంటే అస్సలు కలవదు. అందుకు కొంచెం వేసేసుకొని మిక్స్ చేస్తున్నాను. ఒకసారి అనిపిస్తుంది మనకు అలవాటు లేక మేబీ పిల్లలకు కూడా అలా అలవాటు లేకుండా అయ్యిందేమో అని. యాక్చువల్లీ మేము చిన్నప్పుడు అంతా హాస్టల్లో ఉండేవాళ్ళం కదా, ఇంకా స్నాక్స్ అలా తినేసి మిల్క్ తాగకుండా ఉండడం అలా ఉండేదాన్ని. అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా కూడా టిఫిన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసేదాన్ని. ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. ఇక్కడ వచ్చేసి డస్టింగ్ కూడా చేసేసి అలాగే అంతా కసంతా ఊడ్చేసాను. ఇంకా నెక్స్ట్ టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు టిఫిన్ చేయలేదంటే ఇంకా జుంబాకి లేట్ అయిపోతుంది. అండ్ అప్పుడే తినేసి మళ్ళీ అప్పుడే వెళ్ళి వర్కౌట్ చేయాలి అంటే చాలా కష్టం. అందుకోసమే ఫస్ట్ అయితే తినేస్తున్నాను. టిఫిన్ చేసేసి మాప్ పెట్టేసేసాను. అలాగే రసం కూడా ఈలోపు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే జుంబా కోసం రెడీ అవుతున్నాను. నేను జుంబాకు వెళ్ళకముందు ఏమనుకునేదాన్ని అంటే ఎందుకు జుంబా అంటే కొంచెం ఫిట్గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటారు అలా అనుకునేదాన్ని. అంటే నార్మల్ డ్రెస్సెస్లో చేయలేమా అలా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఎప్పుడైనా నేను టైం లేదని డ్రెస్ చేంజ్ చేసుకోకుండా ఒక 1 or 2 times అయితే వెళ్ళాను. బట్ అలా చేయడం ఎంత కష్టమో నాకు ఆ తర్వాతే తెలిసింది. అందుకే ఒక 5 minutes 2 minutes అలా లేట్ అయినా పర్లేదు అనేసి డ్రెస్ చేంజ్ చేసుకునే వెళ్తాను. మనం అక్కడికి వెళ్ళేదే ఎక్సర్సైజ్ చేయడానికి. బట్ ఆ టైంలో కూడా కంఫర్ట్గా ఫీల్ అవ్వక సగం చేసి సగం చేయకుండా ఉంటే యూజ్ అయితే ఉండదు కదా. హెయిర్ కూమ్ చేసినప్పుడంతా ఈ మధ్య భలే ఫీల్ అయిపోతున్నాను. ఎందుకంటే హెయిర్ లాస్ బాగా అవుతుంది. సో రెడ్యూస్ చేయడానికి చాలానే చేస్తున్నాను కానీ బట్ ఇంకా ఎక్కువగానే అవుతుంది. మేబీ లెంత్ అవ్వడం వల్ల. యాక్చువల్లీ నేను 1 year అయింది హెయిర్ కట్ చేయించి. నేను ఇలా లేట్ చేశాను అంటే హెయిర్ కట్ చేయించడంలో కొంచెం హెయిర్ లాస్ ఎక్కువగానే ఉంటుంది. బట్ ఈసారి పెంచుకుందామని ప్లాన్లో ఉన్నాను. అందుకోసమే చేయించలేకపోతున్నాను. ఒక సైడ్ ఇలా హెయిర్ లాస్ చూస్తేనేమో వెంటనే చేయించాలి అని ఉంది. ఇంకా నెక్స్ట్ జుంబా క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాను. వచ్చిన వెంటనే క్లాత్స్ అన్నీ కూడా ఆరబెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఇంట్లో బాల్కనీలోనే వేసేదాన్ని. బట్ ఏమవుతుంది అంటే 1 dayలో అయితే డ్రై అవ్వట్లేదు. బట్ కన్స్ట్రక్షన్ ఏరియా కదా, సో క్లాత్స్కి అంతా డస్ట్ పడుతుంది అలాగే పెట్టేశాము అంటే. అందుకే జస్ట్ మార్నింగ్ వేసేసి ఆఫ్టర్నూన్కి అంతా డ్రై అయిపోతాయి అనేసి ఇలా పైన అయితే వేస్తున్నాను టెర్రస్ పైన. ఇంకా ఇక్కడ ప్రాబ్లమే లేదండి. జస్ట్ 2-3 hours డ్రై అయిపోతున్నాయి. వెంటనే వెళ్ళి తీసుకొచ్చేస్తున్నాను. నాకు అందులోనూ ఎండలో డ్రై అయితే చాలా ఇష్టం క్లాత్స్. ఈవెన్ పసుపు మరకలు ఇలాంటివి కూడా పోతాయి. ఏదైనా డ్రెస్సెస్కి కలర్ అంటినా సరే ఎండలో వేసుకున్నాము అంటే చాలా వరకు మరకలు కూడా కనిపించవు అసలు. అందుకోసమే నాకు ఎండలో వేయడం ఇష్టము. ఈ క్లాత్స్ ఆరేయడం అనేది చాలా ఇష్టము. బట్ ఇలా కంఫర్ట్గా ఉంటేనే, బట్ ఇరుగ్గా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి కష్టంగా అనిపించదు. పైకి వెళ్ళేసి ఆరేసి వస్తాను. ఇంకా షూస్ అయితే 2 వాష్ చేశాను నిన్న. ఇంకా ఒకటైతే యూజ్ చేశాను కదా, ఇదైతే కబోర్డ్లో పెట్టేద్దామని తీసేస్తున్నాను. అంటే బయట చెప్పుల స్టాండ్లో పెట్టేస్తానండి. ఇంకా ఇలా పనులన్నీ అయితే అయిపోయాయి. ఫైనల్గా విజిల్స్ అయితే క్లీన్ చేసేది ఉంది. ఇది వచ్చేసి కొంచెం నచ్చదు. బట్ ఏంటి అంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళానా అంటే ఎన్ని ఉన్నా సరే క్లీన్ చేసేస్తాను. పెద్దగా స్ట్రైన్ ఫీల్ అవ్వను. బట్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళడమే ప్రాబ్లము. వన్స్ వెళ్ళాను అంటే డెఫినెట్గా అన్నీ క్లీన్ చేసే వరకు పక్కకైతే రాను. ఇంక ఇక్కడ వచ్చేసి కుక్ చేసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేద్దామని ఇదంతా చేస్తున్నాను. ఇలా చేసినప్పుడు మాత్రం మొత్తం అక్కడ క్లీన్గా పెట్టేలా చూస్తాను. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి సింక్ కూడా అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఈవినింగ్ ఏదైనా కర్రీ చపాతీ చాలా తక్కువ వర్కే ఉంటుంది కాబట్టి ఇప్పుడే అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ గ్యాస్ మీద పడిన జస్ట్ అలా అలా తుడిచేసుకుంటాను. నేను జుంబాకు వెళ్ళేటప్పటికంటే వెళ్ళనప్పుడే చాలా టైర్డ్గా అనిపిస్తాను. అంటే స్ట్రెంగ్త్ అనిపించదు. అండ్ వచ్చేసి యాక్టివ్గా ఉండదు బాడీ. అందుకోసమే వెళ్తూ ఉంటే ఎంత వర్క్ ఉన్నా సరే చాలా ఫ్రీగా చేసేసుకుంటాను. బట్ వెళ్ళకుండా ఎప్పుడైతే ఉన్నానో అప్పుడు లేజినెస్ అంతా నాకు వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ కర్రీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా ఆల్రెడీ. కొంచెం రైస్ కుక్ చేద్దాము రైస్ కుక్కర్లో అనేసి క్లీన్ చేస్తున్నాను. ఇలా ఈ పనులన్నీ అయిపోయేసరికి 11:30 అలా అయితే అవుతుంది. ఇంకా ఆ టైంలో బాత్ చేసేసి వచ్చేసి మళ్ళీ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా పూజ అట్లాంటిది ఏదన్నా ఉన్నా ఈవినింగే, లేదంటే మార్నింగే బాత్ చేసేసి ఎవరొకరు దీపారాధన అయితే చేసేస్తారండి. ఇంకా నెక్స్ట్ అయితే
నేను ఈ టైం అంతా ఎడిటింగ్కి యూజ్ చేస్తాను. లేదు ఇంకా ఆఫ్టర్నూన్కి ఏవైనా కుక్ చేసేవి ఉన్నాయి అంటే ఇప్పుడు కుక్ చేస్తాను. అంటే కొంచెం ఏదైనా వెరైటీస్ చేయాలన్నా ఎవరైనా వస్తున్నారన్నా ఈ టైంలో అవి కావాల్సినవన్నీ తెప్పించేసి అంటే చికెన్ అలాంటివి ఉంటే ఈ టైంలో అయితే కుక్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఇవాళైతే వేరే పనేం లేదు కదా, ఇంకా ఎడిటింగ్ అయితే చేసేసుకున్నాను. అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేవి ఉంటే చేసేసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం బాబు వచ్చేసరికి లంచ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. వాడు వచ్చాడు అంటే బాగా నిద్ర వచ్చేస్తుంది వాడికి. 7 లోపే లేచేసి రెడీ అయిపోయి వెళ్తాడు కదా, 7:40కి అంతా బాగా టైర్డ్ అయిపోతాడు. ఇంకా ఆగమన్నా అస్సలు ఆగడు. అందుకోసమే వాడితో పాటు కొద్దిసేపు నేను పడుకోవచ్చు అనేసి ముందే తినేసి రెడీగా ఉంటాను. వాడు వచ్చిన వెంటనే ఇద్దరం కలిసి కొద్దిసేపు పడుకొని నేనైతే మళ్ళీ లేచిన తర్వాత ఏవో ఒక స్నాక్స్ చేసుకోవడమా, లేదంటే ఇంకా ఏమైనా అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ తిన్నవి క్లీన్ చేసుకోవడము, ఏదో బయటికి వెళ్ళాలి ఏమైనా తీసుకోవాలి అన్న ఆ టైంలో చేసుకుంటూ ఉంటాను. లేదంటే వాడిని పడుకోబెట్టిన తర్వాత ఒక్కోసారి ఎడిటింగ్ కూడా చేసుకుంటాను. అంటే మార్నింగ్ కుదరకపోతే మ్యాక్సిమం వాడు లేనప్పుడు ఇవ్వడానికి చూస్తాను. లేకపోతే వాడు నాతో పాటు ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాడు. వాడు చూడడం నాకేం ప్రాబ్లం అనిపించదు కానీ బట్ నా పక్కన ఎడిటింగ్ చేసేటప్పుడు ఎవరు ఉండకపోతే ఇష్టము, అందుకోసం. ఇంక ఇక్కడైతే లంచ్ చేసేసాను. మా వాడు వచ్చేసాడు ఆల్రెడీ. ఇంకా పడుకునేసి లేచి వాడిని కూడా డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్తున్నాను. రెగ్యులర్గా నేను కానీ మా హస్బెండ్ కానీ అయితే డ్రాప్ చేస్తాము. ఇంకా పికప్ అయితే ఆబ్వియస్లీ మా హస్బెండే చేసుకుంటారు. నేను ఎక్కడికైతే జుంబాకి వెళ్తానో అక్కడికే మా వాడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తాడు. ఇంకా ఏవైనా యూస్ఫుల్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి, డెఫినెట్గా చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.